హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొక్కాస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను వీడియో చేయక చాలా డేస్ అవుతుందండి, ఎందుకంటే ఫెస్టివల్ మూడ్లో ఉండి వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, మీరైతే మిస్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయని అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ఈ విధంగానే మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో చూస్తే మీకు అర్థం కాదు. సో వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి, బ్యాడ్ కమెంట్స్ మాత్రం చేయకండి. సో ఈరోజు అయితే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మరి ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయండి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు కొంతమందితో మీతో షేర్ చేసుకుంటే సో కొంతమందికైనా తెలుస్తుంది కదా అనేసి అయితే ఆ ఉద్దేశంతో అయితే నేను ఈరోజు షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్లో చూసి. సో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అయితే ఈరోజు మాట్లాడదాం అనేది మీ ముందుకు వచ్చాను. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు నేను చెప్పే డౌట్స్ కనుక మీలో ఉంటే ఈ వీడియో చూస్తే క్లారిఫై అయినట్టే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంకా డౌట్స్తోనే ఉన్నారు. సో ఈ వీడియో చూస్తే అయితే మీకు క్లారిఫై అవుతుంది. నేనైతే ప్రొఫెషనల్ డాక్టర్ అయితే కాదండి, ముందే చెప్తున్నాను. యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్గా నాకు తెలిసిన విషయాలు అయితే అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు కమెంట్లో చెప్పండి. సో నాకు పర్ఫెక్ట్గా నాకు తెలిసిన విషయాలే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ డౌట్స్ కనుక మీలో ఉంటే అయితే ఈ వీడియో చూస్తే మీకు క్లారిఫై అవుతుంది. సో మేజర్గా ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది లేడీసే చేయించుకోవాలా లేకపోతే జెంట్స్ కూడా చేయించుకోవచ్చా అనే డౌట్ అయితే చాలా మందిలో ఉందండి. సో హ్యాపీగా ఇద్దరిలో ఎవరో ఒకరు చేయించుకోవచ్చు అండి, అది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బట్టి అయితే ఉంది. సో వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఎవరు చేయించుకోవాలనేది డిసైడ్ అవుతుంది. సో లేడీస్కి చేస్తే ట్యూబెక్టమీ అంటారండి, జెంట్స్కి చేస్తే వ్యాసెక్టమీ. అర్థమైంది కదా? లేడీస్కి చేస్తే ట్యూబెక్టమీ, జెంట్స్కి చేస్తే వ్యాసెక్టమీ అంటారు. సో వ్యాసెక్టమీ గురించి అయితే మనకి అంత ఐడియా లేదు. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే ట్యూబెక్టమీ కంటే వ్యాసెక్టమీ చాలా ఈజీ ప్రాసెస్ అని అయితే విన్నానండి. సో దాని గురించి అయితే కంప్లీట్గా మనకి తెలియదు ఉంటున్నాను. సో హ్యాపీగా ఇద్దరిలో వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు చేయించుకోవచ్చు, అది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అండ్ జెంట్స్కి చేస్తే వ్యాసెక్టమీ అంటారు, లేడీస్కి చేస్తే ట్యూబెక్టమీ అంటారు. సో ఆ ప్రొసీజర్ని ఆ విధంగా అంటారనమాట. సో ఇంకొక డౌట్ ఏంటంటే ఓపెన్ సర్జరీ మంచిదా లేకపోతే ల్యాప్రోస్కోపీ మంచిదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. సో ఈ డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తున్నాను. ఏంటంటే ఓపెన్ సర్జరీ విషయానికి వస్తే మినీ ల్యాప్రోటమీ అని కూడా అంటారండి. అది ప్రొసీజర్ ఏ విధంగా చేస్తారంటే సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి కట్ చేసి ముడివేస్తారనమాట. సో దాన్ని మినీ ల్యాప్రోటమీ అంటారు. అండ్ ల్యాప్రోస్కోపీ విషయానికి వస్తే బటన్ ఆపరేషన్ అని, బటన్ హోల్ ఆపరేషన్ అని, లేకపోతే మిషన్ ఆపరేషన్ అని, సో ఈ విధంగా రకరకాలుగా పిలుస్తారనమాట. సో ఈ ల్యాప్రోస్కోపీ వచ్చేసరికి చిన్న హోల్ చేసి మిషన్ దాంట్లోకి పంపించి మానిటర్ ద్వారా చూసి సో రింగ్స్ అనేవి వేస్తారనమాట. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే వెన్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ ల్యాప్రోస్కోపీ అనేది చాలా బెటర్ ఆప్షన్ అని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే ఓపెన్ సర్జరీలోనే చేపించేసుకున్నానండి. సో బెటర్ ఆప్షన్ అయితే ల్యాప్రోస్కోపీ. ఎందుకు అని అంటే చాలా లెస్ పెయిన్ఫుల్ అనమాట. ఓపెన్ సర్జరీ కంటే పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న హోల్ చేస్తారు. సో దాంతో మిషన్ పంపిస్తారు. ఈవినింగ్ ఇప్పుడు మార్నింగ్ ఆపరేషన్ జరిగిందంటే ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తారు. సో చాలా పెయిన్ అనేది తక్కువ అనమాట. సో ఓపెన్ సర్జరీ ఏంటంటే ఓన్ హీలింగ్ అనేది చాలా టైం టేకింగ్ అనమాట. సో దానివల్ల ల్యాప్రోస్కోపీ బెటర్ ఆప్షన్. కాకపోతే ల్యాప్రోస్కోపీకి ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఉందండి, ఏంటంటే మనీ అనమాట. సో కాస్ట్ అనేది చాలా ఎక్కువ, అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదండి. సో ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు అయితే చేయించుకోగలుగుతారు, చాలా మందికి అయితే ఓపెన్ సర్జరీయే చేయించుకుంటారు. సో ఇది ఒక్కటే మైనస్ ల్యాప్రోస్కోపీలో, లేకపోతే ఎక్కువ అడ్వాంటేజెస్ ల్యాప్రోస్కోపీకే ఉన్నాయి. ఎందుకంటే పెయిన్ అనేది చాలా తక్కువ, వెంటనే డిశ్చార్జ్ అయిపోవచ్చు, హ్యాపీగా 1 వీక్లో మంచిగా పనులు చేసేసుకోవచ్చు. సో ఓపెన్ సర్జరీ అయితే ఓన్ హీలింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. సో దానివల్ల ఓపెన్ సర్జరీ అనేది డిసడ్వాంటేజ్ అనమాట. సో రెండు బెటర్ ఆప్షన్సే, కాకపోతే వెన్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ ల్యాప్రోస్కోపీ అయితే బెటర్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు?
అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇంకొక డౌట్ ఏంటంటే సి సెక్షన్తో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చా, లేకపోతే ఆగాల, ఎన్ని డేస్ ఆగాలి, మంత్స్ ఆగాల, లేకపోతే ఇయర్స్ ఆగాల అనేది చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయండి. అంటే సి సెక్షన్తో పాటు అంటే కొంతమంది ఇద్దరు బేబీలు పుట్టాక అయితే సి సెక్షన్తో పాటు చేపించేసుకుంటారు, లేకపోతే థర్డ్ బేబీ వరకు వెయిట్ చేసి ఆ బేబీ పుట్టాక చేపించుకుంటారు. సో ఆ విధంగా చాలామంది చాలా రకాలుగా చేపించుకుంటారండి. సో సి సెక్షన్తో పాటు అయితే హ్యాపీగా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఎప్పుడు అనంటే బేబీకి కానీ మదర్కి కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే హ్యాపీగా సి సెక్షన్తో పాటు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అంటే కొన్నిసార్లు బేబీకి ఏమవుతుందంటే పుట్టినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. సో పీడియాట్రిషియన్ అయితే వచ్చి చెక్ చేస్తారు. సో చెక్ చేసి అయితే డాక్టర్కి చెప్తారు. మా బేబీ విషయంలో అయితే ఏమైందంటే బేబీని తీయగానే పీడియాట్రిషియన్ అయితే వచ్చి చెక్ చేస్తారండి. బేబీ హెల్త్ మంచిగా ఉంది అని చెప్పారు పీడియాట్రిషియన్. సో వెంటనే అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశారు. సో వెంటనే అయితే చేయలేదండి. అంటే ఇద్దరు బేబీ గర్ల్సే కదా నాకు పుట్టింది. సో డాక్టర్ అయితే చాలా సార్లు అడిగారు మా హస్బెండ్ని, మా పేరెంట్స్ని, మా అత్తయ్య వాళ్ళందరిని అయితే అడిగారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలా వద్దా, ఎందుకంటే ఇద్దరు బేబీ గర్ల్స్. ఇప్పుడున్న జనరేషన్లో అయితే బేబీ గర్ల్స్ పుడుతుంటే మళ్ళీ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నారండి, థర్డ్ కూడా. సో నా బెటర్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరైతే అంటే ఒక్కలే అనుకుంటున్నారండి. సో ఇద్దరైతే చాలు, ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్. సో నా ఒపీనియన్ అయితే అది. మేమైతే ఫస్ట్ నుంచి అనుకున్నాము ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా పర్వాలేదు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేపించేసుకోవాలనేసి అయితే మేము డిసైడ్ అయ్యాము. సో అందుకని డాక్టర్ చెప్పాము. డాక్టర్ చాలాసార్లు అడిగారు, ఎందుకంటే చాలామంది గొడవకి వస్తారు కదండి. సో అంటే ఇద్దరు బేబీ గర్ల్స్ పుట్టారు, మళ్ళీ థర్డ్ కూడా ఉంచుకోవాలి అని. సో ఆ విధంగా అయితే డాక్టర్ భయపడ్డారు. మేమైతే కన్ఫామ్గా చెప్పేసాము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేసేయండి అని. సో ఆ విధంగా డాక్టర్ అయితే చేశారు. నేనైతే హ్యాపీగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సి సెక్షన్తో పాటు చేపించేసుకున్నాను, ఎందుకంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కాబట్టి. కాంప్లికేషన్ ఇన్ ద సెన్స్ అంటే మదర్కి బ్లడ్ తక్కువ ఉండడం, లేకపోతే బీపీ ఉండడం కానీ అట్లా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. సో అప్పుడైతే చేయరు. అండ్ బేబీ కూడా కండిషన్ మంచిగా ఉండాలి అప్పుడే చేస్తారు. సో కొంతమంది అయితే సి సెక్షన్తో పాటు చేయించుకోరు, ఎందుకనంటే ఏదో ఒక కాంప్లికేషన్స్ ఉండడమో బేబీకి కానీ మదర్కి కానీ, లేకపోతే అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆ విధంగా అయితే అంటే సర్జరీ అయినా ఒక 2 monthsకో, సి సెక్షన్ అయినా 2 monthsకో, లేకపోతే 1 yearకో అలా అయితే చేయించుకుంటారు చాలామంది. అయితే నేనైతే సి సెక్షన్తో పాటు అయితే చేపించేసుకున్నాను. ఎవరికైతే ఏ కాంప్లికేషన్స్ లేకపోతే హ్యాపీగా సి సెక్షన్తో పాటు అయితే చేయించుకోవచ్చు. సో ఈ డౌట్ అయితే క్లారిఫై అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకొక డౌట్ ఏంటంటే రెస్ట్. సో ఓపెన్ సర్జరీకి ఎన్ని డేస్ తీసుకోవాలి రెస్ట్, అండ్ లాప్రోస్కోపీకి ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలని అయితే డౌట్ ఉంది. సో ఓపెన్ సర్జరీ అయితే 1 month, మినిమం 1 month అయితే రెస్ట్ తీసుకోవాలండి. ఎందుకు అనంటే ఓపెన్ సర్జరీకి మీకు ఆల్రెడీ చెప్పాను వూండ్ హీలింగ్ అనేది టైం టేకింగ్ కాబట్టి రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ లాప్రోస్కోపీకి సో ఆ రోజు చేసేసి ఈవినింగే మంచిగా డిశ్చార్జ్ చేస్తారు. సో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఓపెన్ సర్జరీకి అలా కాదు. సో లాప్రోస్కోపీకి ఓన్లీ ఒక 1 week రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. హ్యాపీగా మంచిగా మళ్ళీ యథావిధిగా పనులు చేసుకోవచ్చు. కాకపోతే హెవీ లిఫ్టింగ్ మాత్రం చేయకూడదు. అంటే more than 5 kgs అయితే లిఫ్ట్ చేయకూడదండి. డాక్టర్ అయితే మాకు చెప్పారు more than 5 kgs అయితే లిఫ్ట్ చేయకూడదు. సో ఓపెన్ సర్జరీకి ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, అండ్ లాప్రోస్కోపీకి 1 week అయితే సరిపోతుంది. సో ఇదనమాట రెస్ట్ విషయానికి వస్తే. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే పథ్యం చేయాలా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే, ఎటువంటి డైట్ తీసుకోవాలనేది అయితే చాలామంది డౌట్ ఉందండి. సో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఫ్యామిలీ ప్లాన్ అంటే సి సెక్షన్తో పాటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకున్నాను కాబట్టి హ్యాపీగా ఆ పథ్యంతోనే హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది. సో సపరేట్గా చేయించుకున్న వాళ్ళకైతే మళ్ళీ సపరేట్గా పథ్యం చేయాలి. మినిమం అయితే 2 months చేయాలండి. సో మీరు సి సెక్షన్ అయినప్పుడు ఎటువంటి పథ్యం చేస్తున్నారో సేమ్ అదే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయినప్పుడు కూడా చేయాలి. సో పథ్యం అనేది నేను సపరేట్గా వేరే వీడియో చేస్తానండి. సో టైం పడుతుంది అందుకని. సో ల్యాగ్ అయిపోతుంది, మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు. సో అందుకని పథ్యం సేమ్ మీరు సి సెక్షన్కి ఏం చేస్తారో అదే చేయండి. 2 months చేస్తే సరిపోతుంది అనమాట. సో డైట్ విషయానికి వస్తే అది. సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత బాడీ వెయిట్ అనేది అవుతుందా, సో లావ్ అవుతారా అనేసి అయితే చాలామందికి డౌట్ ఉందండి. సో జనరల్గా అయితే డాక్టర్ని అయితే నేను అడిగినప్పుడు అయితే అసలు అది కానే కాదమ్మా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతారనేది అయితే చాలా తప్పు, అదొక మిత్ అంతే అని అన్నారు. సో నేను ఏమనుకుంటున్నానంటే మనం ఎక్కువ అంటే ఓవర్ రెస్ట్ తీసేసుకుంటామండి.
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయినా కానీ సి సెక్షన్ అయినా కానీ ఓవర్ రెస్ట్ అనేది తీసేసుకొని, అంటే మనము జనరల్గా బేబీకి ఫీడింగ్ ఇవ్వాలని చెప్పేసి మనం ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటాం అండ్ రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటాం. సో ఆ విధంగా వెయిట్ గెయిన్ అవుతున్నాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే నార్మల్గానే ఉన్నానండి, వెయిట్ గెయిన్ అయితే ప్రస్తుతానికైతే అవ్వలేదు. నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యి నాకు 2 months అవుతుంది. సో నేనైతే వెయిట్ గెయిన్ అవ్వలేదు. అండ్ అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు అయినా అంటే మెల్లమెల్లగా చిన్న చిన్న పనులు చేసుకోండి. ఎక్కువ హెవీ లిఫ్టింగ్ కాకుండా, పెద్ద పెద్ద పనులు కాకుండా, మనం ఇంట్లో మంచిగా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. సో దాని ద్వారా వెయిట్ గెయిన్ అనేది అవ్వమండి. సో ఎక్కువ ఫుడ్ తీసుకొని కంప్లీట్గా అలాగే రెస్ట్ తీసుకొని అలాగే పడుకొని ఉంటే మాత్రం కంపల్సరీ వెయిట్ గెయిన్ అవుతాము. సో నాకు తెలిసిన విషయం అయితే నేను అనుకుంటున్నాను ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సి సెక్షన్తో పాటు చేస్తే ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుందా అనేసి అయితే చాలామందికి డౌట్ ఉంటుందండి. సో సి సెక్షన్తో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే పెయిన్ఫుల్ అనేది ఎక్కువ ఏముండదండి. సో నార్మల్గా సి సెక్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది పెయిన్ అనేది. సో ఎక్కువ పెయిన్ ఉండడం అట్లాంటిది ఏముండదండి. అండ్ ఇప్పుడైతే మనకి ఎక్కువ అంటే చాలా మెడిసిన్స్ అయితే ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి కంటిన్యూగా ఇస్తారు మనకి. 3 daysలో అయితే పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఒక 15 days తర్వాత కంప్లీట్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో పెయిన్ అనేది ఏముండదు. సో సి సెక్షన్తో పాటు హ్యాపీగా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు మీట్ అవ్వచ్చు ఫిజికల్గానైతే డౌట్ ఉంటుందండి చాలా మందికి. సో డాక్టర్స్ అయితే జనరల్గా 6 weeks అని చెప్తారు. అండ్ ఒకవేళ మీకు పెయిన్ తగ్గి కంఫర్టబుల్గా ఉంటే మీరు ఫిజికల్గా మీట్ అవ్వచ్చు అని అయితే డాక్టర్ సజెషన్ ఇస్తారండి. సో నేను విన్న ప్రకారం అయితే 8 months అయితే మినిమం ఆగాలని అయితే నేను విన్నాను. ఎందుకు అనంటే, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయండి, చాలా థిన్గా ఉంటాయి. సో అవి కట్ చేసి ముడివేస్తారు. సో వాటికి ఏమన్నా ప్రెషర్ తగిలింది అనుకోండి, అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇట్స్ బెటర్ టు వెయిట్ ఫర్ 8 months. సో నేను విన్న ప్రకారం అయితే మీకు చెప్తున్నాను. సో 8 months ఆగితే అయితే బెటర్. అండ్ 1 year అయితే ఇంకా బెటర్ అనమాట. సో అది నేను విన్న ప్రకారం అయితే మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది ఫెయిల్ అవుతుందా అనేసి అయితే చాలామందికి డౌట్ ఉంటుందండి. సో 100లో ఒక 1% అయితే ఫెయిల్ అవుతుందండి. సో కారణాలు అయితే మనకి దేని గురించో తెలీదు. మనమైతే మనం చాలా అంటే కేర్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే హెవీ లిఫ్టింగ్స్ అనేవి అండ్ స్ట్రెస్ అనేవి ఫీల్ అవ్వకూడదు. మెయిన్గా హెవీ లిఫ్టింగ్ అనేది చేయకూడదు. సో దానివల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం కేర్ తీసుకుంటున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కేర్ తీసుకోకపోతే మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హెవీ లిఫ్టింగ్ అయితే చేయకండి, స్ట్రెస్ తీసుకోకండి. ఇది నా సజెషన్. ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేసి అయితే చాలా మందికి డౌట్ ఉందండి. కొంతమందికి అయితే 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. సో కొంతమంది అయితే రావట్లేదని అయితే కంగారు పడతారు. సో టెన్షన్ ఏమి తీసుకోవద్దండి. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత అయితే ఒక 2-3 months అయితే మనకి పీరియడ్స్ అనేవి రావు. సో దాని గురించి అయితే టెన్షన్ తీసుకోవద్దు, హ్యాపీగా ఉండండి. సో వీడియో చూశారు కదండి. నాకు పర్ఫెక్ట్గా తెలిసిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్ ఉంటే కమెంట్ చేయండి. సో నేను పర్ఫెక్ట్ తెలుసుకొనే మీకు చెప్పాను. ఎందుకంటే ఏమీ తెలియకుండా నేను వీడియో చేస్తే అయితే అది చాలా రాంగ్ కదండి. సో నేనైతే అన్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని వీడియో చేస్తున్నాను. అండ్ కొన్ని సజెషన్స్ కూడా మీకు ఇచ్చాను. సో నచ్చితే కనుక తీసుకోండి. సో మీకు చాలా డౌట్స్ క్లారిఫై చేశాను, క్లారిఫై అయ్యాయని అయితే అనుకుంటున్నాను. సో ల్యాప్రోస్కోపీ బెటరా, లేకపోతే ఓపెన్ సర్జరీ బెటరా, లేకపోతే పథ్యం గురించి అయితే నేను కంప్లీట్గా చెప్పలేదండి. ఎందుకంటే వీడియో లాగ్ అయిపోతుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అండ్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, అండ్ ఫిజికల్గా ఎప్పుడు మీట్ అవ్వాలి, అండ్ లేడీసే చేయించుకోవాలి లేకపోతే జెంట్స్ కూడా చేయించుకోవచ్చా, అండ్ సి సెక్షన్తో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవచ్చా, అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని ఇట్లా రకరకాలుగా డౌట్స్ ఉన్నాయి కదండి. సో ఈ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై చేశానని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ చేస్తే మీరైతే కామెంట్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఇవాళకి ఇది వీడియో అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే, మంచి మంచి టాపిక్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో నాకు ఎక్కువ హెల్త్ పరంగా వీడియోస్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే నేను మెడికల్ స్టూడెంట్ని కాబట్టి హెల్త్ పరంగా నాకు చెప్పాలనేసి అయితే చాలా ఇంట్రెస్ట్. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో నాకైతే అసలు ముందు కెమెరా ముందు మాట్లాడడమే రాదండి. సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను. ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఏమన్నా ఉంటే సజెషన్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయండి.
సో ఇంకా మంచి మంచి సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్. ఇంకా ఏమేమి చేయాలో నాకు ఇంకా అంత ఐడియా లేదండి. సో మీరు సజెషన్స్ ఇస్తే గనక ఇటువంటి వీడియోస్ చేయండి, ఇలా చేయండి అని సజెషన్స్ ఇస్తే తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికైతే నేను కంపల్సరీ ట్రై చేస్తానండి. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఈ విధంగానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టికి ఇది వీడియో అండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.